నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో ఒక యువకుడు 42 వారాల నుండి ప్రతి వారం శుక్రవారం రోజున తన సొంత నిధులతోటి ఒక 50-60 మందికి నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అన్నదానం అంటే మాటలు కాదు, ఒక రోజు 2 రోజులు చేసేటువంటి కాదు. ఏదైనా ఫంక్షన్ ఉంటేనో, ఏదైనా కార్యం ఉంటేనో, ఏదైనా పండుగలు పబ్బాలు అయితేనో, లేకపోతే ఫెస్టివల్స్ ఏదైనా ఉంటే తప్ప ఒక రోజు చేస్తాం మనం. కానీ తను నిత్యము ప్రతి వారం శుక్రవారం రోజున నిత్యం అన్నదానం చేసేటువంటి వ్యక్తి హబీబు మనతోటే ఉన్నాడు. ఒకసారి తను ఎందుకు అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నాడో తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ చేస్తా ఉన్నారు అన్నదానం? అసలు అన్నదానం చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు 42 వారాల నుంచి నాకు చిన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన గురించి అప్పటి నుంచి మొదలు పెట్టినాం చేయాలి. చిన్నప్పుడు అన్నానికి చాలా బాధపడ్డాం కొన్ని సిచ్యువేషన్ లా. నాకు స్థాయి వచ్చింది, నేనేట 4 రూపాయలు సంపాదిస్తున్నా, వేషన్ తీయాలి, మందు ఖర్చులు అవి ఇవి కాకుండా ఇట్లా అన్నదాన కార్యక్రమం చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మొదలు పెట్టినా. అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటది. నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఒక సిచ్యువేషన్ లో మాకు ఏమీ లేని టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డా అని చెప్తా ఉన్నారు. అంటే ఏంటి, ఎలాంటి ఇబ్బంది ఆర్థికంగా? అసలు మీరు ఓన్ ప్రాపర్ ఎక్కడ? అసలు ఎందుకు? మాది ఓన్ ప్రాపర్ నాగర్ కర్నూలు. ఓకే. ఇక్కడికి వచ్చి ఒక 28 సంవత్సరాలు అవుతుంది. 28 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల వరకు బాగా స్ట్రగుల్ అయినాం. ఆ తర్వాత చిన్న చాయ్ హోటల్ అది ఇది పెట్టుకొని, ఓకే, తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయింది డాడీకి. అనుకోకుండా ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ లా అన్నం లేక నూకలు తీసుకొచ్చి తిన్న టైములు గిట్ట చాలా ఉన్నాయి మాకు. ఒక పూట ఉండి ఒక పూట లేక గిట్ట చాలా ఇబ్బందులు పడ్డాం. అట్లా ఒక రోజు ఇట్లనే వీడియో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే నాకు చిన్న బాబు అన్నం తీసుకోబోతుంటే ఆవు దాకి కింద పడుతుంది ఫుడ్. ఆ ఫుడ్ తీసుకొని మళ్ళీ అలానే పెడుతుంటాడు ప్లేట్లా. అది చాలా టచ్ చేసింది ఆ వీడియో. అప్పటి నుంచి మనం ఒక 10 మందికి అన్నం పెట్టచ్చు కదా, వేస్ట్ ఎందుకు ఇవ్వాలి, డబ్బులు అయినా అని చెప్పి మొదలు పెట్టినా. అంటే రీల్స్ లో వచ్చిన ఆ చిన్న వీడియో నీ మనసును కదిలించింది. అంటే చిన్నప్పుడు నాకిట సేమ్ అదే జరిగింది కనుక దాన్ని మనం తెర పైన చూసినాం. అది కొంచెం బాధాకరమైన విషయం. కానీ అవి మీదికైతే నవ్వుతున్నావు కానీ లోపల ఉంది బాధ అనేది ఉంటది కానీ అది మనకు జరిగింది. అది ఆ సిచ్యువేషన్ ఒక టైంలో అన్నం లేకుండా బాధపడ్డోళ్ళు నాకు తెలుసు ఎట్లుంటదో. దానికోసం అని చెప్పి మొదలు. అంటే ఎంత స్ట్రగుల్ పడ్డావు? అంటే ఒక రోజు నూకలు కూడా తిన్నాం. ఒక రోజు కాదు, ఒక 6-7 నెలలు తిన్నాం లేక. ఒకగానొక సిచ్యువేషన్ లా అప్పుడు మనం పడిపోయినప్పుడు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అది చాలా బాధపడ్డాం ఇంగిట. మనకంటూ ఇప్పుడు చిన్నప్పుడు 10 సంవత్సరాలు అదే ఇల్లు, కొడుకు పెద్ద అయినాక 30 సంవత్సరాల తర్వాత అదే ఇల్లు అంటే మార్పు అనేది కనపడదు. కానీ మనం చిన్నప్పుడు ఏం చేయలేకపోయినాం. సరే పెద్దగా అయినాం కనుక ఇప్పుడు చేసే టైం వచ్చింది. 10 రూపాయలు దాంట్లో 2 రూపాయలు పోతాయి అని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టి. ఓకే, ఇప్పుడు మీరు పల్లెపల్లికి వచ్చి 22 సంవత్సరాలు. 28 సంవత్సరాలు. 22 సంవత్సరాలు. అంటే మీ అమ్మ మీ నాన్న అంటే ఏం పని చేస్తారు ఇక్కడ లోకల్లో? టీ స్టాల్ అన్న, చిన్న టీ స్టాల్ ఉంది మాకు. టీ స్టాల్ నుంచి మొదలు పెట్టి ఇప్పుడు వేరే రెస్టారెంట్ ఒకటి ఉంది, ఫ్రూట్ షాప్ ఒకటి ఉంది. 4 అన్నదమ్ములం మేము. 4కి 4 బిజినెస్ ఉంది. ఓహో, అంటే అక్కడి నుంచి అవస్థ పడుకుంటూ ఇప్పటి వరకు కొద్దిగా చిన్న చిన్న టీ స్టాల్ నుంచి మీరు కొద్దిగా డెవలప్ అయ్యారు. అంటే ఆ డెవలప్ అయింది కాబట్టి ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పేద ప్రజలకు ఉండొద్దని చెప్పేసి మా వంతుగా ఏదో ఒకటి చేయాలని, ఇంకా దీన్ని ఎట్లనే కాదు, దీనికి ట్రస్ట్ పెట్టి రెగ్యులర్ గా ఫుడ్ అందించే కార్యక్రమం కూడా చేస్తాం. మల్లెపల్లని ఇదే బస్ స్టాండ్, దేవరకొండ అయినా ఎక్కడైనా సరే. ఓకే, అంటే సొంత నిధుల మీరు ఎక్కడి నుంచి ఏమన్నా ఎవరైనా ఏర్పాటు చేస్తున్నారా? మన మీ వెనకాల తెర వెనకాల ఎవరైనా ఉన్నారా? లేదు, మనకి ఎవరు తెర వెనకాల ఎవరు లేరు. మనం ఎంతసేపు మన సొంత నిధులతోటే మనకు వచ్చే దాంట్లో ఒక 10 రూపాయలు మనకు వస్తే అలా 2-3 రూపాయలు పెడతాం. ఒక వారంలో ఏమైతుంది, మందుకు పెడతాం, సిగరెట్లకు పెడతాం, ప్రతిదానికి పెడతాం. ఎకాషన్ అదే ఇట్లాంటి దాంట్లో చేస్తే మనకు కాకుండా మన పిల్లలకైనా పుణ్యం వస్తుంది కానీ ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టాం. అంటే ఇప్పుడు నీతో పాటు ఎవరు ఉన్నారా? నీ ఫ్రెండ్స్ నీకు హెల్ప్ చేస్తారు? నాకు హెల్ప్ చేస్తారు. నాకు ఒక 5-6 మంది, 10 మంది దాకా పిల్లలు ఉంటారు. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తాను. నదీం ఉంటాడు, ఇలియాస్ ఉంటాడు, ప్రభు ఉంటాడు, విజు అనే ఒక అబ్బాయి, సయ్యద్, ఆసిఫ్, చాలా మంది. మల్లెపల్లిలా ఒక 300 మంది పొరగాలు ఉంటే ఏదో ఒక సాయంలో నాకు ఏదో ఒక పని చేస్తారు. ఓకే, అభిపన్న కాడి నుంచి ఫోన్ వస్తే రైట్ అందరూ చేద్దాం, ఇది చేద్దాం అంటే చేద్దాం. అంటే అందరితో అట్లా మమేకమై ఉంటాం. అట్లేం లేదు, హిందూ ముస్లిం అట్లానే మనకి వ్యతిరేకాలు ఉన్నాయి. ఎవరికి చానే అందరితో కలుపుకొని పోవాలి, కలిపి ఉండాలి, మన అలవాటు అది. ఓకే, అంటే ఇప్పుడు ఎంత మందికి భోజనాలు ప్రతి శుక్రవారం అంటున్నావు? అంటే శుక్రవారం నాడు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? మరి ఎంత మంది పెడతావు? ఇక మనం అదొక్క డే ఎంచుకున్నాం. మనం
శుక్రవారం రోజు ఉమ్, మనకు తోచి ఒక 50 మంది కానీ 60 మంది కానీ ఒక 100 మంది కానీ ఉమ్, ఇంతమంది అనే ఉన్నాను. ఉమ్, దాని తగ్గట్టు పెట్టేస్తూనే ఉంటాను. ఉమ్. ఒకవేళ పబ్లిక్ సరిపోలేదు అనుకో, అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, నువ్వు తెచ్చిన ఆ రైస్ సరిపోలే, ఎట్లా? చేపిస్తాను. నాది రెస్టారెంట్ ఉంది, అన్నది ఓకే. రెస్టారెంట్ ఉంది, చేపిస్తాను. చేపించి పంచుతాను. అంటే ఏదో మిగిలిన అన్నం తీసుకొచ్చి పెట్టేది కాదు, లేదు, లేదు, అంటే ఉడకబెట్టి వీళ్ళ కోసం మనం- separate గా మనం ఏర్పాటు చేస్తావు. చేపించి మరీ పంచుతామన్నా, ఉమ్, చేపించి మరీ ఇస్తాం. మనం ఉడకన్నం మిగిలింది అట్లాంటివి ఏం లేదు. ఆ, వేడి వేడి అన్నం, చికెన్, పప్పు, సాంబారు అన్ని వస్తాయి ఓకే టైం తగ్గట్టు. ఓకే. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? చికెన్ ఇచ్చినాం, పప్పు, సాంబారు, చికెన్ తో పెడుతున్నారు భోజనం. పెట్టారా ఒక వాటర్ బాటిల్ ఇస్తారాకు, అందులో పప్పు, సాంబార్. అన్ని. వెరీ గుడ్. చాలా అప్రిషియేటివ్ గా ఉంది నాకు నిజంగా, చాలా. థ్యాంక్ యూ. మాకు పైన ఉన్నవారు అట్లా కలిగిస్తుండు, మనం చేసే పనే మనకి రిటర్న్ వస్తుంది అంటారు. అవును. మంచిగా చేస్తున్నా కనుక నాకు ఈ విధంగా రిటర్న్ వస్తుంది. అంటే భవిష్యత్తులో ట్రస్ట్ ఏదో పెట్టాలంటున్నారు, పెడతాను, పేరు ఏమైనా ఖచ్చితంగా. అప్పీల్ చేయగలుగుతారా? చేస్తా. సేవా సమితి అని పెడదాం అనుకున్నా. SSF, సేవా సమితి, SSF. సేవా సమితి ఫౌండేషన్. ఓకే అది నా డ్రీమ్ అన్న. ఓకే. ఆకలి అనేటోనికి ఆ ఫౌండేషన్ అనేది గుర్తు రావాలి. ఇక్కడ పై స్థాయి వరకు దేవుడు చూస్తారు, కానీ ప్రజెంట్ ఇక్కడ అయితే ఆ ఫౌండేషన్ కానీ ఎవరైనా కాల్ చేసినా ఏదైనా సాయం చేయాలన్నా ఫౌండేషన్ నుంచి 100% చేస్తాం. అంటే ఆకలి అనేటోడు ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఉండకూడదు. నేను ఒక్కని మొదలు పెట్టినా కనుక ప్రతి ఊర్లో ఒక రోజుకి ఒకటి ఇచ్చినా మనకు ప్రతి ఒక్కరు తింటారు కదా. అవును. ఇట్లా ఊకే పనుకునేటోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండరు కదా. అవును. అట్లా అంటే అనాథాశ్రమాలు ఇట్లా ఏమైనా ఏర్పాటు చేస్తాం. దేవరకొండ ఓల్డ్ ఏజ్ హోమ్ లా బియ్యం బస్తా ప్రతి నెలకు 2-3 ఖచ్చితంగా తీసుకుపోయి వేసి వస్తాం. సోలిడర్ స్కూల్ ఉంది మగ పిల్లలది, అలాగే ఫుడ్ డొనేట్ చేపిస్తాం. అంటే ఫెస్టివల్ రోజు ఏమైనా సపరేట్ ఏమైనా ఉంటుందా ఫుడ్? ఇంకా మనకు అనిపించాలి, ఇక్కడ మనకు ఫెస్టివల్ ఉండాలి. ఇక్కడ ఫెస్టివల్ ఉంటే మొత్తం ఫెస్టివల్. మనసు ఉండాలి అన్న, ఇచ్చే మనసు ఉండాలి ఫస్ట్. అది ఫెస్టివల్ ఉంటే అన్ని ఫెస్టివల్, అదే ఫెస్టివల్ లేకుంటే నార్మల్ గా. ఓకే. చెప్పు అభి, నువ్వు ఫ్యూచర్ లో అసలు ఏ స్థాయికి ఉంటావు అనుకుంటున్నావు? నేను ఒకటే స్థాయి కోరుకుంటున్నాను, ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ పంపొద్దు అనేది నా స్థాయి. తీసుకురా, ఇదే మన స్థాయి. అదే అంత మించిన స్థాయి ఏదో చేయాలని ఏం లేదు, దీన్నే పెంచాలి. నన్ను చూసి వేరే ఊర్లో గిట్ట ఎవరో ఒకరు ఫుడ్ డొనేట్ చేయాలి, ఆకలితో పనుకునేటోడు ఉండొద్దు, ఇది నా కళ. ఎవరైనా ఆకలిగా ఉన్నదని చెప్పేసి ఒక ఊరు వాళ్ళు, తండా వాళ్ళు, గూడెం వాళ్ళు, మాకు ఇప్పుడు ఇక్కడ ఆకలిగా ఇబ్బంది పడుతున్నాం, వర్షాలు పడ్డాయి అంటే అలాంటి వాళ్ళకి ఏమైనా ఊరికి సరిపోని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా. అంటే గతంలో ఏమైనా చేశారా? చేసాం. పోయినసారి మల్లెపల్లికి ఇదే 6 నెలల క్రితం అట్లనే వస్తే గౌరకొండ తండకి ఫుడ్ డొనేట్ చేసాం. ఎవరు? గౌరకొండ తండ, మల్లెపల్లి పక్కనే ఫుడ్ డొనేట్ చేసి ఇచ్చొచ్చింది. తండా మొత్తం ఇచ్చొచ్చింది. ఓకే. ఎవరెవరు కావాలో ప్రతి ఒక్కరు వచ్చారు, మేము ఆడికే తీసుకుపోయినాం, బండి తీసుకుపోయినాం, మేము స్వయంగా వండించి చేపించి పంచినాం. ఓకే. ఆకలి అనుకున్న వాళ్ళకు నీకు హెల్ప్ చేయాలంటే నీ కాంటాక్ట్ నెంబర్ ఏమని చెప్తావు? చెప్తాను. 9347547636. ఇది 24/7 ఎప్పుడన్నా కలుస్తుంది. ఆకలి క్యూఆర్ పెడతాం అన్న, డైరెక్ట్ బస్ స్టాండ్ వచ్చి స్కాన్ చేస్తే మాకు మెసేజ్ రావాలి, ఆ రీతిలో తీసుకోపోతా దీన్ని. ఓకే. ఇప్పుడు ప్యాకింగ్ కాకుండా డైరెక్ట్ అంటే ఇట్లా ఏర్పాటు చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా ప్యాకింగ్? ఇంత ముందుకు వారాలు మొత్తం అట్లనే ఇచ్చినాం అన్న ఇక్కడ పెట్టి. తర్వాత డిపో మేనేజర్ గారు కొంచెం